ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఒక 3 నెలల క్రితం వల్లూరు గ్రామం తుని మండలం నుంచి పిరాది చంటిబాబు గారు, వాళ్ళ భార్య పిరాది శాంతకుమార్ గారు మన దగ్గరికి వచ్చి ఉన్నారు. ఇది మనకు వ్రణ వైద్యం, స్పెషల్ వైద్యం అని మీకు తెలుసు. వీళ్ళు చాలా మందులు వాడారు. అల్లోపతి వాడారు, ఆయుర్వేదం వాడారు, మిగిలిన హోమియోపతి వంటి మందులు వాడారు. ఇదేంటంటే వెరికోజ్ అల్సర్ అంటే రక్తనాళ సంబంధమైనటువంటి ఒక అల్సర్. కాలంతా బ్లాక్‌గా అయిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో మనకొచ్చారు. శాంతకుమార్ గారు ఆళ్ళ బ్రదరు నాకు వ్యక్తిగతమైన పరిచయం ఉంది. ఆయన తీసుకొచ్చినప్పుడు కాలేజీ మాత్రం చాలా దారుణంగా ఉంది. అయితే ఆ పరిస్థితి అంటే రక్తనాళ సంబంధమైనవి కాలు నల్లగా అయిపోయింది. 3 నెలల్లో 2 గాయాలు కాలుకున్నటువంటి 2 గాయాలు తగ్గిపోయాయి. అదే విధంగా షుగర్ గూడా తగ్గిపోయింది. మీకు గాయం మొదట ఎలాగుంది? తర్వాత మధ్యలో ఎలాగుంది? తర్వాత చివర తగ్గిపోయిన తర్వాత ఏ విధంగా ఉందండి? మీకు స్క్రోలింగ్‌లో చూపిస్తాం. చూడండి. ఇప్పుడు వాళ్ళని ప్రత్యక్షంగా వాళ్ళు స్పందన ఇందాం రండి. డాక్టర్ గారికి నమస్కారం. మేము వల్లూరు గ్రామం, తుని మండలం. మా మిసెస్‌కి శాంతకుమారి గారికి సంవత్సరం 6 నెలలు సుమారు 2 సంవత్సరాల దగ్గర నుంచి కాలికి నల్లగా అయిపోయి, కాలంతా గాయమైపోయి, చాలా మందులు వాడి, చాలా చోట్లకి తిరిగి, ఆవిడ గాయం తగ్గలేదు. మేము మందులు వాడుతూ, వాడుతూ ఇలా ఉండగా ఆవిడ గాయం కోసం వాళ్ళ తమ్ముడు గారు రమణ గారి ద్వారాగా డాక్టర్ గారు ఒడ్డుమాడులో ఉన్నారు. డాక్టర్ గారు వైద్యం ఆయుర్వేదంలో చాలా బాగా పనిచేస్తుంది. ఆయన దగ్గర వైద్యం ఇంత క్రితం కూడా చాలామంది వైద్యం చేయించుకున్నారని చెప్పేసి మా బామ్మర్ది చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము దగ్గరగా ఉన్న డాక్టర్ గారిని మేము గుర్తించలేకపోయి మేము చాలా చాలా దూరం తిరిగాము. మా బామ్మర్ది చెప్పిన తర్వాత ఒక 3 నెలలు, 4 నెలల క్రితం మేము డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. డాక్టర్ గారిని సంప్రదించేసరికి కాలు చాలా బ్లాక్ అయిపోయి, గాయం చాలా పెద్దదిగా ఉండి, అది రష్ అది కారుతూ ఉండడం వలన డాక్టర్ గారు అప్పటికే కొంచెం షుగర్ కూడా ఉంది మా మిసెస్‌కి. షుగర్ కూడా ఉంటే డాక్టర్ గారు ఏంటంటే కొంచెం కఠినమైనటువంటి మందులిచ్చి, మేము సంవత్సరం 6 నెలల నుంచి చాలా దూరం తిరిగి చాలా ఇంగ్లీష్ మందులు వాడి తిరిగాం కానీ, అయితే డాక్టర్ గారి దగ్గరకొచ్చిన తర్వాత మాకు ఒక నెల, నెల 15 రోజుల నుంచి మాకు ధైర్యం వచ్చింది. కాలు దురద తగ్గింది. తర్వాత కాలు గాయం కూడా మానడం జరిగింది. తర్వాత ఒక పక్క గాయం మారిపోయి రెండో పక్క కూడా మాకు కొద్దిగా టైం లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి మేము ఈరోజు 28 తారీఖు నాటికల్లా కూడా మా గాయం మానిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వచ్చాం. మీరు చాలా లక్కీ, చాలా సంతోషం, గాయం మానిపోయింది. మీరు చాలా హ్యాపీగా ఉన్నాం. డాక్టర్ గారు కూడా మాకు అభయం ఇచ్చారు. కానీ ఇటువంటి వైద్యం డాక్టర్ గారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం ఇటువంటి వైద్యం చూడలేదు. మేము చాలా చాలా తిరిగాం గానీ మన దగ్గరలో ఒంటిమాడులో డాక్టర్ మహేశ్వరరావు గారు ఈ వైద్యాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ వైద్యం గుర్తించి డాక్టర్‌లని సంప్రదించి ఇంగ్లీష్ మందులు వాడి నయం కానటువంటి పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ గారిని సంప్రదించి తక్కువ టైంలో వైద్యం చేయించుకొని ఆ డాక్టర్ గారిని సంప్రదించవలసిందిగా ప్రజలందరినీ నేను వినయపూర్వకంగా కోరి, ఈ డాక్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ గారికి నేను సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి. మీరు ఇదేంటంటే ఒక వెరికోజ్ అల్సర్ అంటే ఒక రక్తనాళ సంబంధమైనటువంటి గాయం తగ్గడం అనేది చాలా కష్టమైనటువంటి పని. షుగర్‌ని కంట్రోల్‌లో పెడితే మానిపోతూ ఉంటది. ఎక్కడైతే ఈ వెరికోజ్ అల్సర్ ఎక్కడైతే ఉందో ఈ రక్తనాళాల సమస్య తగ్గించడం వల్ల తగ్గింది. మరి శాంతకుమార్ గారు చాలా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు మాట్లాడడానికి. ఆవిడ కూడా ఒక మాట తగ్గిందనే విషయం మీ ద్వారా చెప్తారు వినండి. నమస్కారం అండి. ఆ పుండు మాత్రం బేగా తెగిపోయిందండి. చాలా బాధపడేదాన్ని. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.